కొద్దిమందికి జీవితంలో చాలా పోరాటాలు వస్తాయి. అతి కొద్దిమంది జీవితంలో జీవితం మొత్తం పోరాటమే అవుతుంది. జీవితంలో ఒడిదుడుకులు రావటం అనేది అందరికీ సహజం. కానీ కొంతమందిలో అవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనలో వచ్చే ఒక థాట్ అంటే మానవ నైజం ఒకటి ఉంది. మనకి ఎక్కువగా ఒడిదుడుకులు వస్తున్నప్పుడు, ఎక్కువగా ఛాలెంజెస్ వస్తున్నప్పుడు జనరల్గా మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటాం. అంతా బాగుండి అసలు సాఫీగా జరుగుతున్న లైఫ్తో మన లైఫ్ని పోల్చుకుంటాం. జనరల్గా వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ అంతా సాఫీగా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ లేవు, మనకి ఎందుకు ఇన్ని వస్తున్నాయని చెప్పి ఇలా పోల్చుకున్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇది ఒకసారి ఆలోచిస్తే రాత్రిపూట పడుకున్నా నిద్ర పట్టదు, రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత అన్నీ ఉన్నా హ్యాపీగా ఉండలేం. మన ఛాలెంజెసే గుర్తొస్తుంటాయి, మనం పోల్చుకున్న వ్యక్తులే గుర్తొస్తుంటారు. ఆ తర్వాత చిన్న చిన్న సంఘటనలకే లైఫ్లో కదిలిపోతూ ఉంటాం. కాబట్టి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అన్ని వేళ్ళు సమానంగా లేనట్టే అన్ని జీవితాలు ఒకేలాగా ఉండవు. కానీ ప్రతి జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి సవాలుకి దాని వెనకాల ఒక పాఠం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీనికి కొన్ని మన మైండ్ సెట్లో కొన్ని ఐడియాస్ కూడా పెట్టుకోవాలి. అంటే కొన్ని సజెషన్స్ మనకు మనమే ఇచ్చుకోవాలి. దానిలో అతి ముఖ్యమైనది ప్రతి కష్టంలో మనం నేర్చుకునే పాఠం ఒకటి ఉంటుంది. మనం ఎలా ఉన్నా జీవించే శక్తి కష్టంలోంచే మనకు వస్తుంది. మనం ఎక్కడ వదిలేసినా తట్టుకునే శక్తి కూడా మనకి ఆ కష్టంలోంచే వస్తుంది. అంతకు మించి ఒకసారి కంటిన్యూస్గా మనం కష్టాలకి గురైనప్పుడు, ఛాలెంజెస్ గురైనప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చాలా విషయాల్లో సెన్సిటివ్గా మారుతాం. చుట్టూ జరిగే విషయాలు మనకు ఎక్కువగా పూర్తిగా అర్థమవుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి స్పందించే గుణం వస్తుంది. కాబట్టి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ఏదైనా సవాళ్ళు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు మనకి ఎక్కువ వస్తున్నప్పుడు దాన్ని చూసి బాధపడుతూ ఇంకొంత కంపేర్ చేసుకుని వాళ్ళ లైఫ్ చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, మనకే ఇన్ని వస్తాయి, మనమే ఇలా ఉన్నాం అని ఆలోచించకండి. ప్రతి లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులకే ఆలోచిస్తూ ఉంటాం. చిన్న చిన్న మనుషులు అన్న మాటలకే మనం ఎక్కువగా మనసు తీసుకుంటుంటాం. జీవితంలో బతకాలంటే, ముఖ్యంగా ఏ ఛాలెంజ్నైనా ఎదుర్కోవాలంటే ఏది మనసుకు తీసుకోవాలో, ఏది మనసులోంచి వదిలిపెట్టాలో తెలియాలి. అంటే ఏది లాంగ్ టర్మ్లో మనకి ఇంపార్టెంటో, ఏది టెంపరరీయో మనకు తెలియాలి. ప్రతి మాట, ప్రతి సంఘటన, ప్రతి విషయం, ప్రతి వ్యక్తి ఇవన్నీ మనకు మనసుకు తీసుకున్నాం అనుకోండి, అక్కడే మనం సగం ఆగమైపోతాం. అలా కాకుండా లైఫ్లో కొన్ని విషయాలని కంపార్ట్మెంట్లైజ్ చేయండి. ఏదైతే మనకు చాలా ఇంపార్టెంటో, ఏదైతే లాంగ్ టర్మ్లో మనతో పాటు క్యారీ అవుద్దో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. షార్ట్ టర్మ్లో ఈరోజు ఎవరన్నా స్పర్ ఆఫ్ మూమెంట్లో ఒక మాట అన్నా, లేదా ఒక సంఘటన జరిగినా దాన్ని ఎంతవరకు మనసుకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. ప్రతిదీ మనసులో పెట్టేసుకుంటే మన వెనకాల చాలా పెద్ద బ్యాగేజ్ మనతో ఉంటుంది. మన వెనకాల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ పెరిగి ఒకదానికి ఒకటి ఎక్కువైపోతాయి. మనసుని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఏదొచ్చినా ఒక రకమైన స్తబ్దుగా ఉంచండి, స్టేబుల్గా ఉంచండి. ఆటోమేటిక్గా దానిలోకి అన్నీ కామ్గా వెళ్ళిపోతాయి. దేన్నైనా భరించగలదు. అదే మన మనసుకున్న శక్తి.